హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈరోజు కూడా మనం కొన్ని డైలీ వాడే వాక్యాలని ఇంగ్లీష్లో చెప్పొచ్చు చేద్దామా? మరి లేట్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, నువ్వు బాగా చదివితేనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. నువ్వు బాగా చదివితేనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు అంటే ఇఫ్ యూ స్టడీ వెల్ దెన్ ఓన్లీ యూ కుడ్ గెట్ ఏ గుడ్ జాబ్. ఇఫ్ యూ స్టడీ వెల్ దెన్ ఓన్లీ యూ కుడ్ గెట్ ఏ గుడ్ జాబ్. ఇలా చెప్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ అంటే చూసేద్దాము ఇలాంటిది ఒకటి. నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇస్తావా? నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇస్తావా అంటే ఇఫ్ యూ హ్యావ్ మనీ కెన్ యూ గివ్ ఇట్ టు మీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ కెన్ యూ గివ్ ఇట్ టు మీ. కెన్ యూ గివ్ ఇట్ టు మీ. నువ్వు నాకు ఇవ్వగలవా, ఇస్తావా అని. నీళ్ళు అస్సలు వృధా చేయొద్దు. నీళ్ళు అస్సలు వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ వాటర్ ఎట్ ఆల్. డోంట్ వేస్ట్ వాటర్ ఎట్ ఆల్. డోంట్ వేస్ట్ వాటర్ ఎట్ ఆల్. సమయం అస్సలు వృధా చేయొద్దు. సమయం అస్సలు వృధా చేయవద్దు అంటే డోంట్ వేస్ట్ టైం ఎట్ ఆల్ అంటాం. డోంట్ వేస్ట్ టైం ఎట్ ఆల్. అండ్ నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి అతన్ని కావాలనే అబద్ధం చెప్తున్నాడు. అతను కావాలనే అబద్ధం చెప్తున్నాడు. హీ ఈజ్ డెలిబరేట్లీ టెల్లింగ్ ఏ లై అంటాం. హీ ఈజ్ డెలిబరేట్లీ టెల్లింగ్ ఏ లై. మీరు ఊహించినంత అనారోగ్యంగా వాళ్ళు లేరు. మీరు ఊహించినంత అనారోగ్యంగా వాళ్ళు లేరు. దే ఆర్ నాట్ సో అన్హెల్తీ యాజ్ యూ ఎక్స్పెక్ట్. దే ఆర్ నాట్ సో అన్హెల్తీ యాజ్ యూ ఎక్స్పెక్ట్. నేను అనుకున్నట్టుగానే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. నేను అనుకున్నట్లుగానే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. దే ఆర్ సో హెల్తీ యాజ్ ఐ థింక్. దే ఆర్ సో హెల్తీ యాజ్ ఐ థింక్. యాజ్ ఐ థింక్ అంటే నేను అనుకున్నట్లుగానే అని. నేను అనుకున్నట్లుగానే వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. నేను అనుకున్నట్లుగానే వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు. దే ఆర్ సో హంగ్రీ యాజ్ ఐ థింక్ అంటాం. దే ఆర్ సో హంగ్రీ యాజ్ ఐ థింక్. నేను అనుకున్నట్లుగానే అని. నేను డిగ్రీ చదివేటప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పగలిగాను. నేను డిగ్రీ చదివేటప్పుడు 10th క్లాస్ పిల్లలకి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పగలిగాను. గతంలో ఒక పని చేయగలిగాను కాబట్టి కుడ్ రావాలి. ఐ కుడ్ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్ టు ద 10th క్లాస్ స్టూడెంట్స్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ అంటే నేను డిగ్రీ చదువుతున్న సమయంలో, టైంలో, అప్పుడు అనేసి. నేను భవిష్యత్తులో 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ బోధించగలుగుతాను. నేను భవిష్యత్తులో 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ బోధించగలుగుతాను. I will be able to teach. I will be able to teach English grammar up to 10th class in the future. I will be able to teach English grammar up to 10th class in the future. In the future అంటే భవిష్యత్తులో. నేను ఎందుకు అక్కడికి వెళ్తాను? నేనెందుకు అక్కడికి వెళ్తాను? Why would I go there? Why would I go there? నేనెందుకు వెళ్తాను అక్కడికి? Why would I go there? నేనెందుకు అతనితో మాట్లాడతాను? నేనెందుకు అతనితో మాట్లాడతాను అంటే వై వుడ్ ఐ టాక్ టు హిమ్ అంటాం. వై వుడ్ ఐ టాక్ టు హిమ్. నేనెందుకు అతనితో మాట్లాడతాను? వై వుడ్ ఐ టాక్ టు హిమ్. నేను రీసెంట్గా వీడియోలు అప్లోడ్ చేశాను. నేను రీసెంట్గా వీడియోలు అప్లోడ్ చేశాను అంటే ఐ హ్యావ్ అప్లోడెడ్ ద వీడియోస్ రీసెంట్లీ. ఐ హ్యావ్ అప్లోడెడ్ ద వీడియోస్ రీసెంట్లీ. నేను రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేశాను అని. నాకు ప్రమోషన్ వచ్చాక కార్ కొంటాను. నాకు ప్రమోషన్ వచ్చాక కార్ కొంటాను అంటే ఐ విల్ బై ఏ కార్ ఆఫ్టర్ ఐ గెట్ ఏ ప్రమోషన్. ఆఫ్టర్ ఐ గెట్ ఏ ప్రమోషన్. నాకు ప్రమోషన్ వచ్చాకనే నేను కార్ కొంటాను అనేసి. ఆమె కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానని మీకు చెప్పిందా? ఆమె కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను అని మీకు చెప్పిందా అంటే డిడ్ షీ టెల్ యూ దట్? డిడ్ షీ టెల్ యూ దట్ షీ హ్యాడ్ లెర్న్ కార్ డ్రైవింగ్? డిడ్ షీ టెల్ యూ దట్? ఆమెకు చెప్పిందా ఏంటి? షీ హ్యాడ్ లెర్న్ కార్ డ్రైవింగ్.
తను కారు డ్రైవింగ్ నేర్చుకున్నానని మీకు చెప్పిందా? ఆమె కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా అని నాకు చెప్పలేదు. ఇక్కడ మనం చెప్పేస్తున్నాం, దాని క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాం ఇక్కడ. షీ డిడెంట్ టెల్, ఆమె నాకు చెప్పలేదు. ఏం చెప్పలేదు? షీ డిడెంట్ టెల్ మీ దట్ షీ హ్యాడ్ లెర్న్ కార్ డ్రైవింగ్. షీ హ్యాడ్ లెర్న్ కార్ డ్రైవింగ్, నేర్చుకున్నాను అని నాకు చెప్పలేదు మీనింగ్ వస్తుంది ఇక్కడ. నేను అనుకుంటున్నాను మీ సమస్య అయితే అంత పెద్దది కాదని. నేను అనుకుంటున్నాను మీ సమస్య అయితే అంతేం పెద్దది కాదు అని. అంటే ఐ థింక్, నేను అనుకుంటున్నాను. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సో బిగ్. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సో బిగ్. ఐ థింక్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సో బిగ్. అంత పెద్ద సమస్య ఏం కాదు అని అనుకుంటున్నాను. నువ్వు నిన్న ఇక్కడ ఎవరిని చూసావు? నువ్వు నిన్న ఎక్కడ ఎవరిని చూసావు? హూమ్ డిడ్ యూ సీ హియర్ ఎస్టర్డే? హూమ్ డిడ్ యూ సీ హియర్ ఎస్టర్డే? నువ్వు నిన్న ఇక్కడ ఎవరిని చూసావు? హూమ్ డిడ్ యూ సీ. అతను నిన్ను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. అతను నిన్ను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. హీ ఈజ్ ఎగ్జైటెడ్ టు సీ యూ. హీ ఈజ్ ఎగ్జైటెడ్ టు సీ యూ. ఆమె తన మొబైల్ రిపేర్ చేయమని అడిగింది. ఆమె అడిగింది ఏమని? మొబైల్ రిపేర్ చేయమని అడిగింది. షీ రిక్వెస్టెడ్ హిమ్ టు రిపేర్ హర్ మొబైల్. షీ రిక్వెస్టెడ్ హిమ్ అంటే దాన్ని బతిమలాడింది అనేసేసో లేదా రిక్వెస్ట్ చేసింది అని చెప్పేసి వాడుతూ ఉంటాం. ఇట్లా నువ్వు క్యాబ్ తీసుకున్నా కూడా బస్ దొరకదు. అంటే నువ్వు క్యాబ్ కానీ ఇట్లా ఆటో బుక్ చేసుకున్నా కానీ నీకు బస్ దొరకదు అంటాం కదా. యూ వోంట్ క్యాచ్ ద బస్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ ట్యాక్సీ ఆర్ ఇఫ్ యూ టేక్ ఏ క్యాబ్. యూ వోంట్ క్యాచ్ ద బస్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ క్యాబ్ ఆర్ ట్యాక్సీ. అతను బతిమిలాడినా ఆమె క్షమించలేదు. అతను బతిమిలాడాడు కానీ ఆమె క్షమించలేదు అనే సందర్భంలో చెప్తామంటే షీ డిడెంట్ ఫర్గివ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ బెగ్గడ్. షీ డిడెంట్ ఫర్గివ్ హిమ్ ఈవెన్ ఇఫ్ హీ బెగ్గడ్. ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారు? ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారు? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? మీ ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారు అనేసి. ఇంట్లో పనులన్నీ వదిలేసి ఫోన్ చూస్తున్నాను. ఇంట్లో పనులన్నీ వదిలేసి ఫోన్ చూస్తున్నాను అంటే ఐ లెఫ్ట్ ఆల్ ద వర్క్స్ ఎట్ హోమ్ అండ్ వాచింగ్ మొబైల్. ఐ లెఫ్ట్ ఆల్ ద వర్క్స్ ఎట్ హోమ్ అండ్ వాచింగ్ మొబైల్. అన్ని పనులు వదిలేసేసి నేను ఫోన్ చూస్తూ కూర్చున్నాను అని మీనింగ్ అనమాట. నీతో ఆమెను ఎందుకు తీసుకొచ్చావు? నీతో పాటుగా ఆమెను ఎందుకు తీసుకొని వచ్చావు అంటే వై డిడ్ యూ బ్రింగ్ హర్ విత్ యూ? వై డిడ్ యూ బ్రింగ్ హర్ విత్ యూ ఆర్ బ్రింగ్ హర్ అలాంగ్ విత్ యూ? నీతో పాటుగా ఎందుకు తీసుకొని వచ్చావు అనేసి అనమాట. అతను కనిపించేంత అమాయకుడేమీ కాదు. అతను నీకు కనిపిస్తున్నంతగా కనిపించేంత అమాయకుడైతే ఏమీ కాదు. అంటే హీ ఈజ్ నాట్ యాజ్ నైవ్ యాజ్ హీ అపియర్స్. నైవ్ అంటే అమాయకుడు అని. అతను చదువుకున్న మూర్ఖుడు అంటే హీ ఈజ్ యాన్ ఎడ్యుకేటెడ్ ఇడియట్ అంటాం. హీ ఈజ్ యాన్ ఎడ్యుకేటెడ్ ఇడియట్. మూర్ఖుడు, ఇడియట్ అంటే మూర్ఖుడు కదా, ఎడ్యుకేటెడ్ ఇడియట్. ఆమెకు ఆరోగ్యం బాగలేదని ఎవరూ చెప్పలేదు. ఆమెకి ఆరోగ్యం బాగలేదు అన్న విషయాన్ని నాకు ఎవరూ చెప్పలేదు అంటే నో వన్ టోల్డ్ మీ దట్ షీ వాస్ ఇల్. నో వన్ టోల్డ్ మీ దట్ షీ వాస్ ఇల్. నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అంటే వై డిడ్ యూ లై టు మీ అంటాం. వై డిడ్ యూ లై టు మీ? నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? వై డిడ్ యూ లై టు మీ? సో టుడే క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.